హాయ్ అండి. ఈరోజు వచ్చేసి వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ వీడియోనండి. ఇదొచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్‌కి షేప్ బెల్ట్‌కి క్లాత్ అనేది తక్కువగా పడింది. మనం ఇప్పుడు దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాము. అంటే లైనింగ్ బ్లౌజులకైతే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ అయితే. అలాగే ప్లెయిన్ బ్లౌజులకి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మాత్రం చూపిస్తున్నాను. ఇదొకటి నేనైతే ఫస్ట్ కుట్టేశాను. శాంపిల్ కోసం మీకు ముందు చూపిస్తున్నాను. ఇప్పుడు సెకండ్‌ది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం క్రాస్ పట్టీ ఒకటి ఫుల్‌గా కట్ చేసుకోవాలి. అంటే డబుల్‌గా వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఒక సైడ్ వేసే క్రాస్ పట్టీని కరెక్ట్‌గా కట్ చేసుకోవాలన్నట్టు. దాన్ని మధ్యలో నుంచి కట్ చేసేసేయండి. అంటే 2 అందులోనే వెళ్తాయి. 2 కూడా అలానే చేసేసేయండి. అలా చేసిన తర్వాత మీకు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుందండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు లోపల సైడ్ నేను ఇలా పింక్ కలర్‌ది కాటన్ క్లాత్ అనేది వేస్తున్నాను. పైకి మళ్ళీ మనకు యాజ్ ఇట్ ఈస్‌గా గ్రీన్ కలర్ క్లాతే వస్తుంది. ఈ రెండిటిని ఇలా చూసుకోవాలండి. పైన మనకు 3 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలి. కింద సైడ్ 2.5 ఉంటుంది. కొందరికి 2 పాయింట్స్ ఉంటుంది. అలా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు వీటిని జాయింటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు లోపల సైడ్ ఏమో మనకు పింక్ కలర్ క్లాత్ అనేది వస్తుంది. పైన సైడ్ ఏమో మనకు యాజ్ ఇట్ ఈస్‌గా గ్రీన్ కలర్ వస్తుందండి. మీకు వీడియో మొత్తం కూడా కొంచెం క్లారిటీతో ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. చాలా వరకి అందరికీ ఉండే డౌట్ నాకు కామెంట్స్‌లలో కూడా అడుగుతున్నారు. ఇలా మళ్ళీ కుట్టేసేయకండి. ఇలా వేసి కుట్టారనుకోండి అది పింక్ కలర్ క్లాత్ అనేది బయటకు కనిపించేస్తుంది. అలా కనిపించకుండా మీరు ఎంత ట్రై చేసినా గానీ రాదండి. అలా కనిపించకుండా కుట్టాలి ఫస్ట్ మనం. చూడండి ఫస్ట్ చెక్ చేసుకోండి కరెక్ట్‌గా వస్తుందా లేదా. ఇలా స్టిచ్చింగ్ చేస్తాం మనం. ఇప్పుడు కింద సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేస్తాం. ఇది ఇలా పైన సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేస్తాము. ఒకటేమో మనం కింద సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా. చూడండి ఇప్పుడు దీన్ని ఇలానే స్టిచ్చింగ్ చేయకూడదు. మళ్ళీ ఇప్పుడు ఒక కుట్టు అనేది వేసుకోండి. మనకు ఇలా గ్రీన్ కలర్ పైన పడేటట్టుగా వేసుకోండి కుట్టు అనేది. అంటే మనకు పింక్ అనేది కనిపించకూడదు. కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకోండి. పింక్ అనేది లోపలికి వచ్చేటట్టు చూసుకొని కుట్టు అనేది వేసుకోండి. కింద సైడు వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది ట్రై చేసినప్పుడు మనకు ఈ పింక్ అనేది కనిపించకుండా ఉండడం కోసము ఈ కుట్టు వేస్తే ఏంటంటే చక్కగా కూర్చుంటుంది ఇలా. చూడండి ఎంత బాగా కూర్చుందో. ఇలా చక్కగా అది స్టిఫ్‌గా ఉంటుందన్నట్టు. కూర్చోవడం అంటే మళ్ళీ నా కామెంట్స్‌లలో అడగకండి. స్టిఫ్‌గా ఉంటుంది. మళ్ళీ దాని పైనుంచి ఇప్పుడు మనకు ఈ గ్రీన్ కలర్ పైన కొంచెం లైట్‌గా చివరన వేసుకోండి. ఒక కుట్టు అనేది వేసుకున్నాం అనుకోండి అసలు మనకు పింక్ కలర్ లోపల ఉండే క్లాత్ అనేది కనిపించదు. ఇవి ఎందుకోసము ఈ వీడియో చేస్తున్నానంటే చాలా వరకైతే క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే పెద్ద సైజు బ్లౌజులు ఉంటాయి కదండీ. ఆ బ్లౌజులకి క్లాత్ అనేది తక్కువగా పడినప్పుడు మనకు మెయిన్‌గా ఈ క్రాస్ పట్టీల దగ్గరనే మనకు క్లాత్ అనేది తక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి వాటిని కొంచెం ఇలా జాయింటింగ్ వేసేసి అతుకులనేటివి వేసామనుకోండి కరెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. చూడండి మెయిన్ క్లాత్ మనకు రాంగ్ సైడ్ లేదు, రైట్ సైడ్ ఉందండి. దానిపైన మనం ఇలా పింక్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. అంటే లోపలికి పింక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఫస్ట్ మనం పెట్టుకొని చూసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేయాలి. లేదంటే మళ్ళీ కుట్లు విప్పాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం కరెక్ట్‌గా పెట్టుకున్నామా లేదా, ఎక్కడ సైడ్ పెట్టుకుంటున్నాం అనేది చూసుకొని పెట్టేసుకొని ఫస్ట్ లాగి పట్టుకుంటూ కుట్టు ఎప్పుడు వేయకూడదండి. హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ ఇలా మనం క్రాస్ పట్టీలు జాయింటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లాగి పట్టి వేయకూడదు. ఫ్రీగా వదిలేస్తూ వేయాలి కుట్టు అనేది. అప్పుడే మనకు బ్లౌజ్ కరెక్ట్‌గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకు అసలు పింక్ కలర్ అనేది కనిపించట్లేదు లోపల వేసిన క్లాత్ అనేది. ఇలానే మనకు 2 సైడ్లు కూడా వేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా అనిపిస్తే కొంచెం క్లాత్ అటు ఇటుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అండి. నేను సెకండ్‌ది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నానో. ఇలా పెట్టుకొని చూసుకుంటూ వేసుకోవాలండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలా వరకైతే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అందుకే ఫస్ట్ బిగినర్స్ అయితే ఇలా ప్లెయిన్ బ్లౌజ్‌లో ఇలా కుట్టడానికైతే ట్రై చేయండి. ఫస్టే లైనింగ్ బ్లౌజులు కుట్టకండి. ఇలా జాయింటింగ్ వేసి కుట్టిండ్రనుకోండి మీకు పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ అనేది వస్తుంది. అమ్మో జాయింటింగ్సా అని అనుకుంటే మాత్రం ఇంకా మీకు బ్లౌజ్ ఎప్పటికి రాదు. ప్రతి బ్లౌజ్‌కి కూడా జాయింటింగ్ కంపల్సరీ పడుతుంది. అలా పడ్డప్పుడు కుట్టిన బ్లౌజే చాలా బాగా వస్తుందండి. కరెక్ట్‌గా ఏ బ్లౌజు ఉండదు. ఇలా పెట్టి చూసినప్పుడు కరెక్ట్‌గా రావాలండి. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ పైన సైడ్ మార్కింగ్ చేశాను కదా, అక్కడ గల్లపట్టి వస్తుంది చూడండి. అక్కడ మనకు గల్లపట్టి కోసం వదిలిపెట్టామండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి.